మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. అసలు మణిపూర్ హింసకు ఫుల్ స్టాప్ పడుతుందా? అసలు దీనికి మూలం ఎక్కడుంది? మణిపూర్ రావణ కాష్టంలా మండాల్సిందేనా? దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుందా? దేశ ఈశాన్య ప్రాంతంలోని చిన్న రాష్ట్రం మణిపూర్. మన దగ్గర ఒక జిల్లా అంత ఉండే దీని జనాభా జస్ట్ 28 లక్షలు. ఉత్తరప్రదేశ్ తో పోలిస్తే 2% కూడా కాదు. అలాంటి ఈ స్టేట్ ఇప్పుడు రావణ కాష్టంలా మండుతోంది. ఏడాదిన్నర క్రితం స్టార్ట్ అయిన మంటలు ఇంకా ఆరటం లేదు. కుకీలు, మేతీల మధ్య చెలరేగిన చిచ్చు వీరిని వారు చంపుకునేదాకా వెళ్ళింది. పైగా ఆకృత్యాలకు పాల్పడి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. तनाव है वो शांत हो जाए, लेकिन जो यहाँ पर आज हम यहाँ बैठे हैं इसका एक खास वजह है. खास वजह यह है कि जो जीरी घाट से जीरी से हमारे 6 लोग जो जिनमें से जो 6 स्त्रियाँ हैं, 3 स्त्रियाँ हैं करेक्शन, और 3 बच्चे हैं, उनको जो कुकी टेररिस्ट है उनको पकड़ कर ले गए हैं. और बाद में पता चला कि उनको नदी में मारने के बाद बहा दिया गया है. उसमें से 5 जो बॉडी है वो रिकवर हुआ है. एक लेडी का जो है बॉडी अभी तक रिकवर नहीं हुआ है. हमारा जो यहाँ पर आज जो हंगर स्ट्राइक है, ये रिले हंगर स्ट्राइक है. इसमें जो है हम जो पार्टिसिपेट कर रहे हैं जो रिपो कंस्टिट्यूंसी से 41 हमारे क्लब्स हैं और मेरा पाइबी जो है 54 हैं. उन सबको मिलाकर आज हम बारी बारी से रिले हंगर स्ट्राइक कर रहे हैं. కుకీలు, మేతీ తెగల మధ్య జరుగుతున్న గొడవల్లో ఈ నెల 7 నుంచి అంటే 10 రోజుల్లో 19 మంది చనిపోయారు. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా తాజాగా మరోసారి హింస చెలరేగింది. 2 తెగలకు చెందిన ప్రజలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ దమనకాండను కొనసాగిస్తున్నారు. ఈ నెల 7న హమర్ ట్రైబ్ కు చెందిన ఓ 31 ఏళ్ల మహిళను దుండగులు దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆపై మృతదేహాన్ని లోపలుంచి ఇంటికి నిప్పంటించారు. చనిపోయిన మహిళ కుకీ తెగకు చెందిన టీచర్, 3 పిల్లల తల్లి. ఈ దారుణానికి పాల్పడింది మేతీలేనని కుకీలు ఆరోపిస్తున్నారు. The news of the women and child killings, and it is a terrorist act, it is a criminal act, and it is against the humanity, and it is against of all the religion. The Prime Minister Mr. Modi broke his silence at the time of the 2 women naked parade, and what would he say now about this woman and child killing? And if he does not punish this criminal, this terrorist, then we will take him as the bias. దీంతో కుకీలకు ఉన్మాదం తలకెక్కింది. ఉన్మాదం రాజ్యమేలుతున్నప్పుడు మనుషులుగా ఉండరు. రాక్షసులుగా తయారై కనీస మానవ విలువలకు కూడా దూరం అవుతారు. తాము అపహరించుకెళ్లిన 6గురిని హత్య చేసిన కుకీ మిలిటెంట్లు వారిలో ఓ 2 ఏళ్ల బాలుని తలా చేతులు నరికి అత్యంత దారుణంగా చంపేశారు. తల 2 చేతులు లేని ఆ చిన్నారి మృతదేహం జిరిబం ప్రాంతంలోని బరాక్ నదిలో దొరికింది. అదే నదిలో ఆ బాలుడి అమ్మమ్మ మృతదేహం కూడా అర్ధనగ్న స్థితిలో బయటపడింది. ఈ నెల 11వ తేదీన కుకీ మిలిటెంట్లు మేతీ తెగకు చెందిన వీరి కుటుంబాన్ని ఒక శరణార్థి శిబిరం నుంచి అపహరించుకెళ్లారు. కిడ్నాప్ కు గురైన వారిలో 2 ఏళ్ల బాలుడు, 8 నెలల వయసున్న అతడి తమ్ముడు, తల్లి, అమ్మమ్మ, చిన్నమ్మ, ఆమె కూతురు, మొత్తం 6గురున్నారు. వీరందరి మృతదేహాలు బరాక్ నదిలో లభ్యమయ్యాయి. ఈ దారుణ హత్యలతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు వణుకుతున్నారు. శనివారం రాష్ట్ర రాజధాని ఇంపాల్లో ఏకంగా ముఖ్యమంత్రి నివాసంపైనే మేతీ నిరసనకారులు దాడికి దిగారు. పలువురు మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లను దగ్ధం చేశారు. బాధిత కుటుంబాన్ని రక్షించడానికి ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయలేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. గతేడాది మే నుంచి జాతుల సంఘర్షణతో అట్టుడుగుతున్న మణిపూర్లో ఇటీవల సిఆర్పీఎఫ్ జవాన్లతో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది కుకీ మిలిటెంట్లు చనిపోయారు. మరణించిన వారందరూ మేతీ మిలిటెంట్ల దాడుల నుంచి రక్షణ కోసం గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్నారని, వారిని సిఆర్పీఎఫ్ వాళ్లు కావాలనే పట్టుకుని చంపారని కుకీ సంఘాలు ఆరోపించాయి.
మణిపూర్ వ్యవహారం ఢిల్లీని కూడా గట్టిగానే తాకింది. రాజధాని ఇంఫాల్లో కర్ఫ్యూ విధించారు. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సైన్యాన్ని రంగంలోకి దింపింది కేంద్ర ప్రభుత్వం. తన విద్వేషపూరిత రాజకీయాల కోసమే అందమైన సరిహద్దు రాష్ట్రం తగలబడాలని బీజేపీ కోరుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఏడాది నుంచి రాష్ట్రం తగలబడుతుంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారంటూ ఖర్గే ప్రశ్నించారు. మణిపూర్ను సందర్శించి అక్కడ శాంతి భద్రతల స్థాపనకు ప్రయత్నించాలని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. అసలు మణిపూర్ వ్యవహారంపై ప్రధాని మోదీ దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Double engine government, and also due to collapse of the constitutional machineries in the state. What is happening here to this stage, it has already been reached. We never expected even killing of infant children, less than 1 year old, women, irrespective of any caste, creed, religion. It is highly condemnable. And also we appeal to this present state government, particularly Chief Minister Mr. Biren Singh, he should immediately seek appointment of Honorable Prime Minister along with opposition member. So what is that they are saying? This is simply trying to mislead the people. And if there is any lacuna in matter, please point it out 1, 2, 3, 4, 5, which is within the domain of a elected representative as an MP among 543 Indian Parliament, Lok Sabha. We have 2 or 3. How many issues? What is the issues that have been raised? Have you ever heard our voice before? Outside or inside, you flick through the 5 months period during this my office. How many voices have been registered from